దాంతో యాంట్స్ అన్నీ కలిసి షుగర్ బాక్స్ని పైకి లేపి తమ పుట్ట దగ్గరకు బయలుదేరతాయి. ఒక పక్క ఆ బగ్ ఎగరలేకపోవడంతో అది ఆ షుగర్ బాక్స్ లోపలే ఉండిపోతుంది. బ్లాక్ యాంట్స్ షుగర్ బాక్స్ని తీసుకుని చాలా దూరం వెళ్ళిన తర్వాత అది బ్లాక్ యాంట్స్ చేతిలో నుండి జారి ఒక రాళ్ళగుట్ట దగ్గర పడిపోతుంది. దాంతో ఆ బాక్స్లో ఉన్న షుగర్ క్యూబ్స్ ఇంకా ఆ పిల్ల బగ్ బయటపడిపోతాయి. ఇంకా బ్లాక్ యాంట్స్ లీడర్ షుగర్ క్యూబ్స్ని మళ్లీ బాక్స్లో పెట్టమని ఆర్డర్ ఇవ్వడంతో యాంట్స్ అన్నీ కూడా షుగర్ క్యూబ్స్ని బాక్స్లో పెడుతూ ఉంటాయి. అప్పుడే ఒక లిజర్డ్కి చాలా ఆకలిగా ఉండడంతో చీమల్ని తినడానికి అక్కడికి వస్తుంది. దాన్ని చూసి బ్లాక్ యాంట్స్ అన్నీ బాగా భయపడిపోయి షుగర్ క్యూబ్స్ వెనక్కి వెళ్ళి దాక్కుంటాయి. ఆ లిజర్డ్ స్లోగా ఒక్కో క్యూబ్ దగ్గరకు వచ్చి యాంట్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. అలా అది బ్లాక్ యాంట్స్ లీడర్ దాక్కున్న క్యూబ్ దగ్గరకు వస్తుంది. అది చూసి ఆ పిల్ల బగ్ బ్లాక్ యాంట్స్ లీడర్ని ఎలా అయినా సరే కాపాడాలి అని పరిగెత్తుకుంటూ షుగర్ బాక్స్ లోపలికి వెళ్ళి గట్టిగట్టిగా సౌండ్స్ చేస్తుంది. బగ్ చేసిన ఆ సౌండ్స్ని విని లిజర్డ్ బాగా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. లిజర్డ్ వెళ్ళిపోయిన తరువాత బ్లాక్ యాంట్స్ లీడర్ బగ్ దగ్గరకు వచ్చి తమని కాపాడినందుకు బగ్కి థ్యాంక్స్ చెప్పి ఆ బగ్ని కూడా తమతో పాటు తీసుకెళ్తాయి. అలా బ్లాక్ యాంట్స్ అన్నీ చాలా కష్టపడి షుగర్ బాక్స్ని కొండల్లో నుంచి మోసుకెళ్తూ ఉంటాయి. బ్లాక్ యాంట్స్ అన్నీ అలా తమ పుట్ట దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో రెడ్ యాంట్స్ బ్లాక్ యాంట్స్ని ఆపి